హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాత నెక్లెస్లు చూపిద్దాం అనుకుంటున్నాను. అందులో ఇది ఒకటనమాట. ఇదేంటంటే యాక్చువల్లీ చిన్న లాకెట్ వచ్చేసి ప్లెయిన్ కంటెలాగా ఇలా వచ్చిందనమాట. అక్కడక్కడ చిన్న చిన్న పెండెంట్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేసామంటే కొంచెం కస్టమర్కి హెవీగా కావాలన్నారు. అందుకని ఇది బొట్టుమాలలో ఇంకొక టైప్ అనమాట అండి. ఇవి లైట్ వెయిటే. ఈ బొట్టుమాలలో ఏం చేసామంటే యాడ్ చేసామన్నమాట ఇలాగా. ఇటు ఒక 5 ఇటు ఒక 5 ఇచ్చాను. పెండెంట్ లాగా ఇలా ఇచ్చేసాను. దీనికి ఏం చేసామంటే కస్టమర్ దగ్గర కమ్మలు లేవన్నమాట పాతదానికి. అందుకని చెప్పి ఏం చేసామంటే ఇలా కమ్మలు చేసామన్నమాట స్టడ్స్ లాగా. కొంచెం హ్యాంగింగ్ లాగా కావాలన్నా కూడా కింద బుట్ట పెట్టుకోవచ్చు మనం దీనికి ఇలాగా. ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఒక పాత రూబీ నెక్లెస్ అండి, షార్ట్ నెక్లెస్. వాళ్ళది ఏంటంటే బ్రాడ్ ఉంది, దీనికి లాకెట్ కూడా ఉండిందనమాట. లాకెట్ ఏం చేసామంటే తీసేసాం, తర్వాత వేరే చేద్దామని. దీనికి ఇంతకు ముందులాగే మామూలుగా ఇట్లా బొట్టుమాలు ఇచ్చేసాను. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో బొట్టుమాలు ఇచ్చాను. ఇవి కమ్మలు వాళ్ళవి ఏంటంటే కమ్మలు ఉన్నాయి కానీ లాకెట్ లాగే ఉన్నాయి. కమ్మలు ఏం చేసామంటే పై పార్ట్ కింద పార్ట్ సపరేట్ చేసేసాం. పై పార్ట్ ఎక్కి ఏం చేశానంటే కింద ఇట్లా షాండ్లియర్ లాగా ఇచ్చాను. పాప పెట్టుకున్న ఇలా ఎవరైనా పిల్లలు పెట్టుకోవడానికి ఇలా చేశానమాట. అలా కాదు పెద్దవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మదర్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ పాత కమ్మకి కింద ఏదైతే ఉందో అది తీసుకొని దానికి బొట్టుమాలు ఇచ్చేసాం. దానివల్ల ఇప్పుడు ఇది ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇది పిల్లలు పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు ఇది సపరేట్గా కమ్మల్లాగా పెట్టుకోవచ్చు. ఇవి కూడా లైట్ వెయిట్లో చేశానమాట. ఈ బొట్టుమాలలు కూడా బాగా లైట్ వెయిట్ అండి. ఇది యాక్చువల్లీ ఇది కూడా ఒక పాత నెక్లెస్ అండి. ఫస్ట్ అయితే ఇది రివర్స్ ఉన్నిందనమాట. ఇలా ఉంది నెక్లెస్ రివర్స్. పై పక్కకేమో ఇలా దీపంలాగా వచ్చి పై పక్కకు ఉంది, ఇది కిందకు ఉందనమాట. కస్టమర్ ఏమన్నారంటే నాకు కొంచెం హెవీగా కావాలి, పెద్దగా కావాలండి, దీన్ని ఫ్లిప్ చేసినా పర్లేదు అన్నారు. అందుకని ఏం చేసామంటే టోటల్గా ఈ నెక్లెస్ని మొత్తం ఇట్లా ఫ్లిప్ చేసేసి ఈ కింద పక్కకన్నీ ఇట్లా హ్యాంగ్ ఇచ్చుకుంటూ రూబీస్ ముత్యంతో హ్యాంగింగ్స్ ఇచ్చానమాట. ఇచ్చేసి పైన కూడా ఇలా ముత్యాలు పెట్టేశాం. మళ్ళీ పెట్టేసి తను కొంచెం లెంగ్దీగా కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ముత్యాలు రూబీస్ వేసేసి బ్యాక్ చైన్ లాగా 2 లైన్స్ ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు చాలా బ్రాడ్ అయింది, ఇంకా బ్రాడ్ కావాలన్నారు కస్టమర్. పెద్దదైనా పర్లేదు పెద్దగా చేయమన్నారు. అందుకని ఇట్లయితే ఇటు పక్కకైతే గ్రిప్ సరిగ్గా ఉండదని చెప్పి ఏం చేసామంటే ఫ్లిప్ చేసేసామండి. ఇలా టోటల్లీ ఫ్లిప్ చేసేసి మొత్తం ఇలా పెద్దగా చేసేసుకొని దీనికి కిందంతా హ్యాంగింగ్స్ ఇచ్చేసాం. ఇది టోటల్లీ డిఫరెంట్గా చేసాము. ఇది ఒకటి రూబీలో చేసింది. యాక్చువల్లీ ఇది కూడా ఒకటి ఏంటంటే పాత రూబీ నెక్లెస్. వాళ్ళది ఏంటంటే పాతది రూబీ బ్లాక్ స్టోన్తో ఇలా చేసున్నారనమాట. పాతది రూబీ బ్లాక్ స్టోన్, మనం స్టోన్స్ అవన్నీ తీయలేం కాబట్టి అదే కాంబినేషన్కి కస్టమర్ ఏమన్నారంటే కింద బ్లాక్ నాకు రూబీ కాంబినేషన్తో పెద్దగా చేయమన్నారనమాట. ఇది యాక్చువల్లీ పాతది. జస్ట్ ఈ ప్లెయిన్ రూబీస్తో పాటు బ్లాక్ స్టోన్స్ ఇచ్చేసి చిన్న ఒక లాకెట్ ఇచ్చారు. సేమ్ కమ్మలు అనమాట ఇవి. ఈ కమ్మలు ఇంకా అవుతున్నాయి. కమ్మలు కూడా సేమ్ ఇలాగే ఇవి ఉన్నాయి అనమాట. ఈ లాకెట్ ఎలా ఉందో అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ కమ్మలకు కూడా మేము ఇలాగే పెడుతున్నాను, ఇంకా అది చేస్తున్నామని. ఇదైతే ఏం చేసామంటే బ్లాక్ కొంచెం పెద్దగా కావాలి కాబట్టి బ్లాక్ స్టోన్ ఇలా ఇచ్చేసి తనకి ఏంటంటే రిక్వైర్మెంట్ మ్యాంగోస్ కావాలన్నారు. మ్యాంగోస్ ఇట్లా స్టోన్తో కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఆ బ్లాక్ స్టోన్ ఇచ్చేసి దానికి మ్యాంగోస్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చేసి ఇలా పెట్టేసామన్నమాట. మధ్య మధ్యలో కొంచెం మరీ హెవీగా ఇంకా పెద్ద పెద్దగా అయిపోకుండా కొంచెం సింపుల్గా ముత్యాలు అవి ఇచ్చేసి చేసామన్నమాట. మొత్తం మ్యాంగోస్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, మనకి బడ్జెట్కి తగినట్టు అనమాట. మరీ ఎక్కువ అంత అవసరం లేదు కాబట్టి సింపుల్గా ఇట్లా చేశానండి. డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కమ్మలకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఇది యాక్చువల్లీ ఒక గ్రీన్ స్టోన్ నెక్లెస్ అండి, పాతది. జస్ట్ ఏంటంటే ఈ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, ఇట్లా చిన్న కమ్మలు ఉన్నాయి అనమాట. ఇది అందరి దగ్గర ఉంటాయి పాతవి. వీటికి ఏం చేసామంటే కస్టమర్ కొంచెం హెవీగా కావాలి, చాంద్ పెట్టమన్నారు. అందుకని ఏం చేసామంటే దీనికి చాంద్ ఇచ్చేసి సేమ్ ఇది కొంచెం డార్క్ గ్రీన్ కాబట్టి దీంట్లో ఏం చేసామంటే రష్యన్ ఎమరల్డ్ డార్క్ కలర్ బీడు ముత్యాలు ఇలా ఇచ్చేసి మొత్తం సెట్ చేసామన్నమాట ఇలాగా. దీనికి కూడా కమ్మలకు కూడా చాంద్ ఇచ్చేసాం. చాంద్ రష్యన్ ఎమరల్డ్ డార్క్ కలర్. ఇవి బాగా అసలు అందువల్ల ఏమైపోయిందంటే సెట్ అయిపోయింది బాగా. పిల్లలు పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇది ఏజ్ గ్రూప్ అంటే ఏం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు, హెవీగా కనపడుతుంది. యాక్చువల్లీ ఒక కస్టమర్ దగ్గర ఏంటంటే పాత పెండెంట్స్ కమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని ఏం చేసామంటే తన దగ్గర తీన్లాడ లేదన్నారు. అందుకని ఏం చేసామంటే పాత లాకెట్స్ అన్నీ ఇలాగ ఇచ్చేసి సింపుల్గా కొన్ని నేను ఇక్కడ స్టోన్స్ గ్రీన్ కాంబినేషన్లో చేసి వైట్ స్టోన్ గ్రీన్ కాంబినేషన్ ఇలా ఇచ్చేసి తీన్లాడకలాగా చేశానమాట. అలాగే మన దగ్గర ఏదైనా వాడని కమ్మలు కానీ ఇంకేదైనా చిన్న చిన్న పెండెంట్స్ అట్లాంటివి ఉన్నా కూడా అవి కూడా ఇలా మ్యాచ్ చేసుకోవచ్చండి. లేదా సన్ను మూన్ అవన్నీ మన దగ్గర చాలా ఉంటాయి కదా, అవి కూడా ఏదైనా ఉన్నా పాత లాకెట్స్ ఉన్నా అలా మీ దగ్గర ఏమున్నా సరే ఇలా సెట్ చేసి ఇస్తాను అనమాట. సింపుల్గా లైట్ వెయిట్లోనే సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఒక పాత ప్లెయిన్ నెక్లెస్ అండి. ప్లెయిన్ అందరి దగ్గర ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఉట్టి ప్లెయిన్ అంతే, ఇంకేం లేదు. వీళ్ళకి ఏంటంటే వైలెట్ స్టోన్స్ లేవన్నారు. ప్లెయిన్ నెక్లెస్ కాబట్టి ఏ కలర్ స్టోన్ అయినా మ్యాచ్ అయిపోద్ది. దీనికి లైట్ వెయిట్ కావాలని చెప్పి ఏం చేసామంటే వైట్ స్టోన్స్ ఇలా ఇచ్చేసి దానికి వైలెట్ కలర్ ఇచ్చామన్నమాట. దీనికి లైట్గా యాంటిక్ కస్టమర్ ఏమన్నారంటే అలా ప్లెయిన్ గోల్డ్ లాగా వద్దండి, కొంచెం యాంటిక్ కావాలన్నారు. అందుకని యాంటిక్ పాలిష్ చేయించాను.
లెంగ్త్ కోసం ఏం చేసామంటే పర్ల్స్ ఇచ్చేసాం దీనికి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత లాకెట్ అండి. ఇంతకుముందు నాగరం లాగా కూడా వాడేవాళ్ళు అనమాట. దీనికి బ్యాక్ స్క్రూ కూడా ఉంటుంది. ఇదేంటంటే జెల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం చాందిలాగా ఇచ్చేసి వైట్ స్టోన్స్తో చాంది ఇచ్చామన్నమాట. చాందిలాగా ఇచ్చేసి కింద ముత్యాలు రష్యన్ ఎమరల్డ్తో ఇలా చేసి ఇచ్చామన్నమాట. ఇప్పుడు బ్యాక్ స్క్రూ ఉంది కాబట్టి ఏ చైన్కైనా మార్చుకోవచ్చు. కాదు కొంచెం పెద్ద కావాలంటే మాంగ్టీకా లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇది 2 in 1 లాగా వేసుకోవచ్చు అండి. యాక్చువల్లీ ఇది ఒక వైట్ ప్లెయిన్ చైన్ అండి. వైట్ స్టోన్స్ నక్లెస్ ఇది యాక్చువల్లీ. ఇట్లా ఉందనమాట. వాళ్ళది బ్రేక్ అయి ఉంది కొంచెం. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే బ్రేక్ అయిపోయింది వైట్ స్టోన్స్ది. దీనికి ఒక లాకెట్ ఉండింది. ఆ లాకెట్ ఏం చేసామంటే రిమూవ్ చేసేసి ఇట్లా బొట్టుమాలలు పెట్టమన్నారు అనమాట. ఈ మధ్యలో కూడా గ్రీన్ స్టోన్స్ చేయమన్నారు. అందుకని ఇలా గ్రీన్ ఇచ్చేసాము. గ్రీన్ ఇచ్చి ఇప్పుడు ఏంటంటే దానికి లెంగ్త్ కూడా ఎక్కువ కావాలి. ఇప్పుడు ఇది మినీ హారం అవుతుంది. సెకండ్ దీనికి ఏంటంటే బొట్టుమాలలు గ్రీను వైట్ స్టోన్వే చేస్తున్నాం. ఇలాగ ఇది ఇంకా అవ్వలేదు. అయిపోయిన తర్వాత ఈ పిక్చర్ ఒకటి పోస్ట్ చేస్తానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ.